హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బాలు కారుని సీజ్ చేసిన పోలీసులు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గుణ తీసిన వీడియో సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. అలా అందరూ బాలు పట్టపగలే తప్పతాగి కారు నడుపుతున్నాడని అపార్థం చేసుకొని బాలు కారుని కూడా ఎవరు ఎక్కరు. అలా బాలు కారులో వెళ్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మనోజ్ కూడా చూస్తాడు. అలా మనోజ్ ఆ వీడియోని చూసి వాళ్ళకి మంచి అవకాశం దొరికిందని రోహిణి మనోజ్లు ఇద్దరు కలిసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి మరి ల్యాప్టాప్ లో ఆ వీడియోని అందరికీ చూయిస్తారు. అలా మనోజ్, చూడు నాన్న, చూడమ్మా, చూడండి, అందరూ చూడండి, వాడు పట్టపగలే బారులో ఎలా తప్పతాగి అందరితో ఎలా గొడవలు పడి కారుని నడుపుతున్నాడు. మీరు మాత్రం వాడు చాలా కష్టపడి పని చేసుకొని వచ్చి డబ్బులు సంపాదించి ఈ ఇంటిని పోషిస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ వాడు చేస్తుంది ఇది అని అందరి ముందు బాలు గురించి తప్పుగా మాట్లాడతాడు. అప్పుడు ప్రభావతి తనకి కూడా మంచి అవకాశం దొరికింది అని బాలుని నిందించడానికి, చూడండి మీ సుపుత్రుడు ఎంత ఘనకార్యం చేస్తున్నాడో అని అంటుంది. అలా సత్యం బాలు ఎందుకని ఇలా చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటాడు. అలా బాలు మీద చాలా కోపంగా ఉంటాడు. సంజు కూడా ఈ వీడియోని చూసి బాలు మీద పగ తీర్చుకోవడానికి తనకిదే మంచి అవకాశం అని అనుకొని వెంటనే ఈ విషయాన్ని కమిషనర్ కి కాల్ చేసి బాలుని ఇరికించాలని అనుకుంటాడు. అలా వెంటనే కమిషనర్ కి కాల్ చేస్తాడు. అప్పుడు కమిషనర్ గారు కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి బాబు అని అంటారు. అప్పుడు సంజు, ఊర్లో బాలు అనే ఒకడు పట్టపగలే తప్పతాగి కారుని నడుపుతూ ఊర్లో తిరుగుతున్నాడు, ట్రాఫిక్ రూల్స్ అన్నిటినీ పాటించడం లేదు అని బాలు మీద లేనిపోనివన్నీ కమిషనర్ కి చెప్తాడు. మౌనిక పెట్టుకున్న లాంటి ప్రణవ్ ఆర్ట్ సౌత్ ఇండియన్ గోల్డ్ ప్లేటెడ్ విత్ లక్ష్మీ గౌడేష్ ప్యాటర్న్ జిమ్ కి మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కమిషనర్ గారు, అలాగే సార్, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, మేము వెంటనే అతని మీద యాక్షన్ తీసుకుంటాము అని కాల్ ని కట్ చేస్తాడు. అలా సంజు, రే బాలు, ఇప్పుడు నువ్వు పోలీసుల నుండి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. ఇప్పుడు ఆ బాలుగాడు వాడి కారుని పోగొట్టుకొని ఏ దిక్కు లేని పరిస్థితుల్లో ఉంటాడు. నేను ఆ సన్నివేశాన్ని కళ్ళారా చూడాలి. చూసి ఆ బాలుగాడు ఎంతలా బాధపడుతున్నాడో కూడా చూసి చాలా సంతోషపడాలి. అప్పుడు కదా నేను ఆ బాలు మీద అసలు రివెంజ్ తీర్చుకున్నట్టు అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అలా కమిషనర్ గారు ఎస్ఐకి వెంటనే బాలు కారుని సీజ్ చేయమని ఆర్డర్ వేస్తారు. అలా బాలు కారులో వస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు బాలు కారుని ఆపుతారు. అలా డాక్యుమెంట్స్ అన్నిటినీ చెక్ చేస్తారు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. కానీ పోలీసులు బాలు కారుని పక్కకి తీయమని చెప్తారు. అప్పుడు బాలు, అదేంటి సార్, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా, నా కారుని ఎందుకు పక్కన పెట్టమంటున్నారు అని అంటాడు. అప్పుడు పోలీసులు, డాక్యుమెంట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ నువ్వు సరిగ్గా ఉండాలి కదా, వెంటనే ఇతని కారుని సీజ్ చేయండి అని అంటారు. అప్పుడు బాలు, నా కారుని ఎందుకు సీజ్ చేస్తున్నారు సార్ అని అంటాడు. అప్పుడు పోలీసులు, ఎందుకంటే నువ్వు పట్టపగలే మందు తాగి కారుని డ్రైవ్ చేస్తున్నందుకు నీ కారుని సీజ్ చేస్తున్నాం అని అంటారు. అప్పుడు బాలు, నేను తాగలేదు సార్ అని అంటాడు. అప్పుడు పోలీసులు, తాగుబోతులు మేము తాగాము అని ఎవరు ఒప్పుకోరయ్యా అని అంటారు. అప్పుడు బాలు, నేను నిజం చెప్తున్నాను సార్, నిజంగానే నేను తాగలేదు, నా కారుని వదిలేయండి సార్ అని అంటాడు. అప్పుడు పోలీసులు, వెంటనే నీ కారుని సీజ్ చేయమని మాకు కమిషనర్ గారి నుంచి ఆర్డర్స్ వచ్చాయ్యా అని బాలు కారుని తీసుకొని పోలీసులు వెళ్లిపోతారు. బాలు నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోతాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.